ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినాల్లో మనం ధ్యానించేటువంటి అధ్యాయాల గురించి చెప్తాను. అంతకుముందు చెప్పినటువంటి రీతిగా మక్చైన్ బైబుల్ రీడింగ్ ప్లాన్ను దాన్ని అనుసరిస్తూ మనం ధ్యానించుకుంటున్నాం. గూగుల్కి వెళ్ళి మీరు ఆ పేరు కొట్టండి, మక్చైన్, MCHEYNE, మక్చైన్ బైబుల్ రీడింగ్ అని టైప్ చేస్తే గూగుల్లో ఆ ప్లాన్ అంతా ఉంటుంది. దానిలో 4 అధ్యాయాలు ఉంటాయి. ప్రతిరోజు 4 అధ్యాయాలు చదవాలి. వాటిల్లో ఒకదాని మీద అధ్యయనం చేస్తాను. దానికి సంబంధించినటువంటిది ఏంటంటే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. దీన్ని ట్రాన్స్లేట్ చేసి దానిలో ఉన్నటువంటి ఆ ముఖ్యాంశాలను మీకు చెప్తున్నాను. కొద్ది కాలానికే ట్రాన్స్లేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్ అన్నిటిని కూడాను దేవుని ప్రేమ ఇదిగో జనవరి 9th, ఏ రోజు కావాలంటే ఆ డేటు టైప్ చేసుకోవాలి. ఈ దినాన ఆదికాండం 9-10 అధ్యాయాలు, రేపటి దినం ఇచ్చేటప్పటికి మత్తయి 10వ అధ్యాయం. మీరు రేపటికి మత్తయి 10 దయచేసి చదివితే దాని గురించి ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, O Lord, our rock and redeemer. Amen. ఆదికాండం 9వ అధ్యాయం. 9-10 అధ్యాయాలు చదవాల్సినప్పటికీ మనం ఎక్కువ భాగం 9వ అధ్యాయం మీద కేంద్రీకరిస్తాం. 1వ వచనం, 9:1. మరియు దేవుడు నోహకు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 6వ వచనం, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. 12వ వచనం, మరియు దేవుడు నాకును మీకును మీనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచుతున్న నిబంధనకు గుర్తు ఇదే. 17వ వచనం, మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోహతో చెప్పాను. 18వ వచనం, ఓడలో నుండి వచ్చిన నోహ కుమారులు షేము, హాము, యాపెతు అనువారు. హాము కనానుకు తండ్రి. 25-27 వరకు. కనాను శమింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. 28వ వచనం, లాస్ట్ వచనం, ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోహకు 380 ఏండ్లు బ్రతికెను. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, నోవహు ప్రళయం 6-8 అధ్యాయాల్లో మనం చూస్తుంటున్నాం. మరి అందరూ మరణించారు కదా, అందరికీ శిక్ష, నాశనం జరిగింది. ఓకే, మరి ఈ శిక్ష జరిగింది కాబట్టి ఇక తర్వాత పాపం చేయరనేటువంటి పరిస్థితి ఉన్నదా? ఇంత శిక్ష జరిగినప్పటికీ మానవుల యొక్క మనసు, వాళ్ళ యొక్క హృదయం మారలేదు అని గ్రహించాలి. అది మొదటి విషయం. మనం 9:6లో చదివినట్టుగా మరలా చదువుదాం. 9:6లో ఇక్కడ ఈ ప్రళయం అయిన తర్వాత కూడాను
మనం చూసేది దేవుడిచ్చినటువంటి ఒక నియమం ఏంటంటే, నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఇక్కడ 2 విషయాలు గమనించాలి ఆ వచనంలో. తర్వాత కూడా మనుషులు హత్య చేస్తారు, రక్తాన్ని చిందిస్తారు, నరుని మానవుల్ని చంపుతారు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ నియమాన్ని పెట్టాడు. నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును అనేటువంటిది. అంటే వాళ్ళ హృదయం మారలేదు, ఈ హత్య జరుగుద్ది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఈ యొక్క నియమాన్ని ఇచ్చాడు. ఈ హత్య చేయకుండా ఆపేదిగా శిక్ష ఉండదు. దేవుడు శిక్షించాడు. మరి ఇక్కడ శిక్షించితే మరి వాళ్ళు పాపం చేయకూడదు కదా. అది ఆ శిక్ష, కనీసం శిక్ష ఆ పాపాన్ని ఆపేదిగా ఉండదు. ఇట్ ఇస్ నాట్ ఎ డిటరెంట్. ఓకే. మరి ఇక్కడ ఏమనుందంటే, వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఈ యొక్క పనిష్మెంటు అంటే దీన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. రక్తాన్ని చిందిస్తే, ఎవరినన్నా హత్య చేస్తే వాడు కూడా చంపబడతాడు. అది ఆయనకు శిక్ష. ఇది ప్రత్యేకమైనటువంటిది. ఇక ఇది వేరే పాపానికి చెందింది కాదు. ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ఎప్పుడంటే హత్య చేసినప్పుడు అని మనం గ్రహించాలి. ఎందువలన అంటే ఈ హత్య అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పాపం. ఓకే. ఇది ప్రత్యేకమైనటువంటి తెగకు చెందింది హత్య చేయటం అంటే. సృష్టిలో దేవుని స్వరూపంలో సృష్టింపబడినటువంటి మానవుడిని హత్య చేస్తే దానికి వచ్చేటువంటి జరిమానా ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ అని మనం గుర్తించాలి. వాడు మరణించాలి, హత్య చేసినటువంటి వాడు మరణించాలి. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి పాపం కాబట్టి ప్రత్యేకమైనటువంటి శిక్ష, మరణశిక్ష వాడికి ఉంటుంది. ఓకే. అయినప్పటికీ ఇలాంటి నియమం ఉన్నప్పటికీ మానవ పాపం కొనసాగుతూనే ఉంటుంది. మానవ జాతిని తిరిగి నాశనం చేయనని, ఇక మానవ జాతిని ఈ విధంగా నాశనం చేయనని నోవహు చక్రధనస్సుతో, ధనస్సు అంటారు బైబిల్లో, ధనస్సు అని ఉంటుంది, రెయిన్బో అన్నమాట, దేవుడు వాగ్దానం చేశాడు. అది 3వ విషయం అని గ్రహించాలి. ఒప్పుకున్న దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఆయన మరలా శిక్షించను అని చెప్పినప్పటికీ దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచాడు. ఈ 12, 17 వచనాల్లో మనం చూసాం కదా. దాన్ని 2 సార్లు చేశాడు కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచిన దాంతో సమాధానం. అయితే ఈ వాగ్దానం ఎందుకు అవసరమైంది అనే దాన్ని మనం గమనించాలి. ఎందుకు అవసరమైంది? ఇప్పుడు వాళ్ళు ఈ శిక్షను బట్టి షాక్ తిన్నారు కాబట్టి వాళ్ళ ప్రవర్తన మారుతుందా అనేది మాత్రం కాదు. ఓకే. అంతేకాదు, ప్రళయానికి ముందు నీతి బోధకుడని తగిన పేరు సంపాదించుకున్న నోహు కూడా ఇప్పుడు త్రాగుబోతుగా చిత్రీకరించబడ్డాడు. అంటే పాపం కొనసాగుద్ది అనేటువంటి సూచన ఉన్నది ఇక్కడ. అంతేకాదు, ఆ కుటుంబ విషయాలు మనం గమనించేటట్లయితే ఆ కుటుంబ విషయాలు కూడా విచ్ఛిన్నమైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రళయాన్ని బట్టి మనిషి మారలేదు. అది అంతకుముందు ఎట్లా ఉందో తర్వాత కూడా అదే విధంగా ఉన్నది. పాపం కొనసాగుతూనే ఉన్నది. ఈ అధ్యాయాల్లో జరిగిన విషయాలకు, ప్రళయానికి ముందు అధ్యాయాలకు మరి తర్వాత జరిగినటువంటి వాటికి మధ్య కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి, సమాంతరాలు ఉన్నాయి. అదేంటి అనంటే, జలప్రళయానికి ముందు పాపం
పట్టుకున్నటువంటి మానవులపై ఇప్పుడు ఆ పాపం అనేది బాగా గట్టి పట్టింది మానవుల మీద. అలాంటి పరిస్థితుల్లో హేబేల్ లాంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారు అని గమనించాలి. ఇది ఎప్పుడు జరిగింది? ప్రళయానికి ముందు జరిగింది. అంతేకాదు వారి బలి దేవునికి ప్రీతికరమైనది అని మనం గ్రహించాలి. దేవుని పట్ల అత్యంత అవసరాన్ని గుర్తించి ప్రభువు నామమును స్తుతించే ప్రజలు ఉన్నారు. ఇదంతా మంచివాళ్ళు. ప్రళయం జరగక ముందు మంచివాళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. హేబెల్ లాంటి వాళ్ళు ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. 4:26 కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రార్థన చేయటం మొదలెట్టారు అంటే దేవుని అక్రత ఉన్నట్టుగా ప్రార్థన చేసుకున్నారు. అది అక్కడ ప్రార్థన 4:26. మరియు షేతునకు కూడా కుమారుని పుట్టాను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అది మంచిది. అంటే దేవుడు కావాలి, దేవుని సహాయం కావాలి అని కోరుకుంటూ ప్రార్థన మొదలెట్టారు. కాబట్టి ప్రళయానికి ముందు అది జరిగింది. ఇంకొకటి ఏంటంటే మరి నోవహుకు, ఎవరు నోవహు? ఆదాము నుండి 7వ వాడు. ఆయన గురించి 5:22 మనం చూస్తున్నాం. 5:22 ఈయన హానోకు మెతుషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. తర్వాత హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవునితో నడిచినటువంటి వ్యక్తి అని 5:24 మనం చూస్తుంటున్నాం. కాబట్టి అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు? ఈ ప్రళయానికి ముందు మంచి వాళ్ళు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. 9వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే 25 నుండి 27 మనం చదివాం. మరలా చదువుకోవాలి. ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఆయన ఆశీర్వాదంలో మనకి తెలుస్తుంది. 25 నుండి 27 వరకు. కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. అంటే కనాను అతను ఒక వ్యక్తి. అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కనాను అతనికి దాసుడగును. కనానుకి షేముకి ఇక్కడ తేడా ఉంది. షేము మంచివాడు, కనాను చెడ్డవాడు. కాబట్టి షేముకి కనాను దాసుడవుతాడు. ఓకే అని గమనించాలి. నెక్స్ట్ వచనం, దేవుడు యాఫెతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును అని. ఇప్పుడు ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనంటే యాఫెతు, షేతు. రెండోవాడు కనాను, వాడు దుర్మార్గుడిగా. ఆ తేడా చూపించబడింది ఇక్కడ. క్రీస్తు శకం 5వ శతాబ్దం ఆరంభంలో ఆఫ్రికాలో, ఉత్తరాఫ్రికాలో ఇష్పోకు అనేటువంటి వ్యక్తి, ఇష్పోకు చెందినటువంటి వ్యక్తి, ఆయన పేరు అగస్టీను. ఆయన గమనించింది ఏంటంటే ఆదిలోనే ఇప్పుడే 2 మానవ జాతులు ఉన్నవి. అవి 2 పట్టణాలను సూచించేవి. దేవుని పట్టణం, మానవ పట్టణం. ఈ తేడా, దేవుని పట్టణం, మానవ పట్టణం అనేటువంటి తేడా ప్రారంభంలోనే, ఈ అధ్యాయంలోనే ఉన్నట్లు ఈ అగస్టిన్ ఆయన గుర్తించాడు. ఈ రెండిటి మధ్య వైరుధ్యం, దేవుని పట్టణం, మానవ పట్టణం, ఈ రెండిటి మధ్య వైరుధ్యం ఉన్నట్లుగా, ఈ వైరుధ్యం అభివృద్ధి చెందున్నట్లు ప్రకటన గ్రంథంలో సూచించబడింది. ఒకటేంటి అనంటే బాబేలు పట్టణం, నూతన యెరూషలేము. ఈ రెండిటికి బద్ధ విరుద్ధంగా ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇక్కడ
రెండు జాతులు ఉన్నట్లుగా మనం గమనించాలి. మానవ జాతి, ఆ జాతిలో మరొక జాతి, మానవ జాతిలో మరొక జాతి, వాళ్ళని శేషులు అంటారు. మానవ జాతి జనరల్గా ఉండేటువంటి జాతి ఇది ఒకటి అందాం. వాళ్ళల్లో నంబర్లో ఉండేటువంటి వాళ్ళు శేషులు అంటే తక్కువ నంబర్స్, వాళ్ళని రెండుగా ఎంచుదాం. ఈ 1, 2 అనేటువంటిది మనం చదువుకున్నటువంటి అధ్యాయం ఆదికాండం 9లో ఈ రెండింటిని చూస్తాం. కనాను ఒక ప్రక్క, షేతు యాఫెతు మరొక ప్రక్క. ఇది 2, ఇది 1. ఈ థీము బైబిల్ అంతట్లో వెళ్తూ ఉంటుంది. ఎంతవరకు అంటే ప్రకటన గ్రంథం వరకు. ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే రోమా పట్టణం, నూతన యెరూషలేము పట్టణం, ఈ 2 పట్టణాలు. ఈ రెండిటికి బద్ధ విరోధం. ఈ రెండిటికి తేడాయే కాదు, బద్ధ విరుద్ధంగా ఉన్నట్లుగా ఉంటుంది. మన అప్లికేషన్ ఏంటి అంటే ఈ సమాజం అయితే, ఇది సమాజం అయితే దానిలో సంఘం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళ సంఘం, ఈ శేషులు, వాళ్ళనే శేషులు అంటాం. సమాజంలో ఉండేటువంటి సంఘం. ఈ రెండిటికి తేడాయే కాదు, ఈ రెండిటికి బద్ధ విరుద్ధంగా ఉన్నట్లుగా చూస్తాను. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఐడియా, ఇది పరలోకం, ఇది నరకం అనుకోండి. ఈ ఐడియా ఆదికాండం 9లోనే ఉన్నది, అది డెవలప్ అయింది బైబిల్లో అని గమనించాలి. ఇది సంఘం అనుకోండి, ఇది సంఘం, ఇది మానవ జాతి. ఈ సంఘంలోనికి రావాలి అంటే ఈ మానవ జాతి నుండి సంఘంలోనికి రావాలి అంటే మారు మనసుతో రావాలి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రయాసపడి భారం మోయుతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, ఆయన దగ్గరికి రావటం అన్నమాట. ఈ విధంగా శేషులు అవుతారు, ఈ విధంగా పరిశుద్ధులు అవుతారు, ఈ విధంగా సంఘస్థులు అవుతారు, ఈ విధంగా దేవుని కుమారులు అవుతారు. జాతిలోనే మరొక జాతి ఉన్నది అనేటువంటి ఐడియా ఆదికాండం 9లోనే ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇది చాలా ముఖ్యం. బైబిల్ని ఈ విధంగా చదవాలి. ఒక అంశం ఉన్నప్పుడు ఆ అంశం ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఆదికాండం నుండి ప్రకటన వరకు ఈ అంశం ఏది, జాతిలో జాతి అనేటువంటి అంశం ఏ విధంగా డెవలప్ అయిందో మనం గమనించాలి. ఈ విధంగా మనం బైబిల్ చదవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నావా అనేటువంటి ప్రశ్న. మారు మనసు పొంది దేవుని కుమారులు అయినటువంటి వాళ్ళు వేరే జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు శేషులు, పరలోక వారసులు అని గమనించాలి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా దేవ, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆది నుండే భూపనాదులు వేయబడక మునిపే మీ యొక్క కుమారులను, కుమార్తెలను, శేషులను, విశ్వాసులను తలంచి వారిని ఎన్నుకుని తగిన సమయంలో వారిని మీ దగ్గరకు పిలుచుకుని, సువార్త ద్వారా పిలుచుకుని వారిని రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేసుకుని వారితో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది ఈ సువార్తను విని శేషుల లెక్కలో ఉండులాగున మీ కృపా దయ వారి ఎడల చూయించవలసిందిగా, మీ ఆత్మీయ కార్యాన్ని జరిగించవలసిందిగా యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.